గుడ్ మార్నింగ్, నమస్కారం, నమస్కార, వణక్కం, అలైకుం సలాం, నమస్తే. ఇదేమిటి ఇన్ని రకాలుగా గుడ్ మార్నింగ్, నమస్కారం, నమస్కార, నమస్తే, సలాం అలైకుం ఇన్ని భాషల్లో ఎందుకండి అనుకుంటున్నారా? నేటి ఆధునిక యుగంలో వీలైనన్ని భాషలు నేర్చుకోవాలి. మాతృభాష గొప్పదే, తల్లి భాష కదా, మదర్ టంగ్ అంటాం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ప్రతి ఒక్కరికి మాతృభాష ఉంటుంది. దాని గొప్పదనాన్ని 10 మందికి చాటేటువంటి విధంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు మొట్టమొదట మనము మన తల్లి భాషను, మాతృభాషను గౌరవించాలి. ఆ తరువాత పొరుగు రాష్ట్రాల భాషలను, దేశ భాషను, ప్రపంచాన్ని, శాస్త్ర సాంకేతిక విద్యను మన ఇంటికి ముందుకు తెచ్చేటువంటి ఇంగ్లీషు భాష కూడా మనం నేర్చుకోవాలి. ఇంగ్లీషు భాష కానీ, పరదేశ భాషలు కానీ, పొరుగు రాష్ట్రాల భాషలు కానీ నేర్చుకుంటున్నామంటే మనం మన మాతృభాషను అగౌరవపరిచినట్లు కాదు. మన మాతృభాష గొప్పదనాన్ని ఇతర భాషలకు కూడా విస్తరింపచేసే అవకాశం మనకు దొరుకుతుంది. తెలుగు వాని ఘన కీర్తి ప్రపంచానికి తెలియాలంటే మనకు వీలైనన్ని ఎక్కువ భాషలు రావాలి. వాటిని చక్కగా మాట్లాడగలగాలి. అంటే భాష అనేది గ్రాంధిక భాష, బుక్ లాంగ్వేజ్. ఆ తర్వాత వ్యావహారిక భాష అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్. వ్యవహారంలో ఇతరులతో మనము ఏదైనా వ్యాపార ఇత్యాది వ్యవహారములు, ఉద్యోగ చేసేటువంటి కార్యాలయంలో ఉపయోగించే భాష వ్యవహారిక భాష. ఇక మూడవది అమాయకమైన భాష. అక్షరం రాని నిరక్షరాస్యులు, పల్లెటూరి ప్రజలు మాట్లాడేటువంటి పల్లె భాష, గ్రామీణ భాష. ఏది ఏమైనా అది గ్రామీణ భాష అయినా, వ్యవహారిక భాష అయినా, గ్రాంధిక భాష అయినా, అంతర్జాతీయ భాష అయినా, ప్రతి భాషకు దాని యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యాకరణ సూత్రాలు, నియమాలు అంటే గ్రామాటికల్ కండిషన్స్ ఉంటాయి. తప్పు మాట్లాడకుండా మనం ఒక భాష మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడితే ఆ భాషను అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి నేటి విద్యార్థి పల్లెటూరు వదిలి పట్టణాలకు వచ్చి విద్యాభ్యాసం చేసినాక, పట్టణంలో విద్యాభ్యాసం పూర్తి చేసి నగరాలలో విద్యాభ్యాసం పూర్తి చేసినాక విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఈ రోజుల్లో మెండుగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకొని మనము మన దేశ పరిజ్ఞానంతో పాటు ప్రపంచ జ్ఞానము కూడా పొందాలి. ముఖ్యంగా శాస్త్ర విద్యలు, సైన్సెస్, టెక్నాలజీ, సాంకేతిక విద్యలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, మన ప్రాంతీయ భాషల్లో ఉండదు. కాబట్టి మనం డిగ్రీ చేసిన తరువాత ఇంగ్లీషు భాష యొక్క ఆవశ్యకత చాలా చాలా ఉంటుంది. అది మెడికల్ సైన్సెస్లో కానీ, ఇంజనీరింగ్ సైన్సెస్లో కానీ, ఇతర ఎంసీఏ, ఎంఎస్సి, ఎంబీఏ
వంటి వివిధ ఉన్నత విద్యలలో కానీ ఇంగ్లీషు పాత్ర చాలా చాలా ఉంటుంది. కాబట్టి మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే మారుమూల పల్లె సీమలలో, గ్రామ సీమలలో చక్కని ఇంగ్లీష్ ట్రైనర్స్ లభించరు. పట్టణాలలో కూడా లభించేది కష్టం. ఓన్లీ ఇన్ సిటీస్, అది కాస్మోపాలిటన్ సిటీస్లో, పెద్ద పెద్ద నగరాలలో చక్కని ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్తో మొదలుకొని, అంటే మైక్రో నాలెడ్జ్తో మొదలుకొని మ్యాక్రో నాలెడ్జ్. మ్యాక్రో అంటే విస్తారమైన, అణుమాత్రమైనటువంటి ఇంగ్లీష్ను ప్రపంచమంతా విస్తరించే విధంగా మాట్లాడగలిగే నైపుణ్యం మనము సంపాదించినప్పుడే మనకు ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ మొదలైనటువంటి పాశ్చాత్య దేశాలలో మన ఆంధ్రులు, మన తెలుగువారు అగ్రస్థానములో ఉన్నారు. దానికి కారణం ఆంగ్ల భాష, ఇంగ్లీషు భాషలో మన వాళ్ళ యొక్క ఉచ్చారణ. తెలుగు ఎప్పుడైతే స్పష్టంగా పలుకగలుగుతామో, సంస్కృతాన్ని కూడా ఎప్పుడైతే మనం శ్లోకాలు శుక్లాంబరధరం కానీ, గురుబ్రహ్మ కానీ, పరబ్రహ్మ గురించి కానీ, భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథములను మనము సంస్కృతం పరిచయం కొంత కలిగి ఉంటాం. సంస్కృతం ఎవరైతే అనర్గళంగా మాట్లాడగలుగుతారో వాళ్ళు ఇంగ్లీషు భాషను కూడా సులభంగా, అనర్గళంగా, ఎలాంటి జంకు భయము లేకుండా మాట్లాడగలుగుతాం. నా ఉద్దేశం, ఈ బసవಣ್ణ టీచింగ్ వ్లాగ్స్ ఇంకొంచెం విస్తరించి బసవಣ್ణ ఆధ్యాత్మిక జీవితం, ఆ శివతత్వం, శివధర్మం గురించి తెలుసుకుంటూనే ఒక చేత మరొక చేత ఆంగ్ల విద్య, ఇంగ్లీషు భాషను మాట్లాడడం ఎలా, సులభంగా నేర్చుకోవడం ఎలా, సింపుల్ ఇంగ్లీష్. మొదట ప్రారంభంలో సింపుల్ ఇంగ్లీష్ బేసిక్స్, అంటే 3 నుంచి 6, 7 తరగతుల వరకు బేసిక్స్, 8, 9, 10 మరి ఇంటర్మీడియట్. కొంచెం కాంపౌండ్ ఇంగ్లీష్ కొంచెం విస్తరించుకుంటాం, విశాలంగా చేసుకుంటాం. ఆ తరువాత కాంప్లెక్స్ ఇంగ్లీష్, అంటే ఇది సైన్సెస్, మెడికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్, MBA, MCA, మాస్టర్ డిగ్రీ సైన్సెస్, MS, ఇక్కడ ఉపయోగించేటువంటి ఇంగ్లీష్ వెరీ కాంప్లెక్స్ ఇంగ్లీష్, అంటే కొంచెం సంశ్లిష్టమైనది, క్లిష్టమైనది, కష్టమైనది. ఇంగ్లీష్ బీయింగ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇట్ హ్యాస్ many grammatical rules, very complex grammatical rules, which we should know, which we should understand. Then only we can speak good English. Then only we can read books related to sciences or technical knowledge. So from hereafter, every Sunday, morning half an hour, evening half an hour, next day Sunday also, morning half an hour, evening half an hour, I teach English.
దట్ ఈజ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ రూరల్ స్టూడెంట్స్. గ్రామీణ ప్రాంతపు విద్యార్థులకు పడేటువంటి విధంగా వాళ్ళ స్థాయికి నేను దిగి వాళ్ళకు అర్థమయ్యే విధంగా సులభ రీతులలో సులభమైనటువంటి టీచింగ్ మెథడ్స్ని అనుసరించి చక్కని వ్యాకరణ పరిజ్ఞానాన్ని, అదే గ్రామాటికల్ నాలెడ్జ్ను వాళ్లకు కలిగిస్తూ, మనం మాట్లాడే ఇంగ్లీష్ ఎంత పొలైట్గా ఉండాలి, ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎంత ఫ్లూయెంట్గా ఉండాలి, ఎంత స్పాంటేనియస్గా ఉండాలి అని విద్యార్థులకు నేర్పుతూ, ఒక అరటిపండు వలచి చిన్న పిల్లవానికి ఎలా తినిపిస్తాము అలా ఈ ఇంగ్లీష్ గ్రామర్ నాలెడ్జ్ నేను నేటి విద్యార్థులకు 3వ తరగతి నుంచి పీజీ వరకు, పీజీ తరువాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్, దిస్ ఈజ్ ఎ కాంపిటీటివ్ వరల్డ్. పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్లో వెనుకబడ్డ వారెవ్వరికీ ఉన్నత పదవులు దొరికేది కష్టం. ఉన్నత విద్య నేర్చుకోవచ్చు, కానీ ఉన్నత ఉద్యోగం జిల్లా అధికారిగా, పెద్ద కార్యాలయానికి అధికారిగా, అడ్మినిస్ట్రేటర్గా, ప్రిన్సిపాల్గా, సిఈఓలుగా ఎదగాలంటే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అవసరం. పర్ఫెక్ట్గా మాట్లాడాలి, గ్రామాటికల్గా మాట్లాడాలి. అలాంటి ఇంగ్లీష్ నేర్పించడానికి నేను నిశ్చయించుకున్నా. ఏ ప్రతిఫలము ఆశించక, ఏ గురుదక్షిణ ఆశించక, నా 50 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కాచి వడబోసి నేటి విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు నేర్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతాను. ఇక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎవరు కల్పించినా, ఈ ఇంగ్లీషు బోధన షెడ్యూల్ అండి, కార్యక్రమం అండి ఆగదు. అలా స్పాంటేనియస్గా సూర్యుడు ఎలా ఉదయించి అలా ఎదుగుతూ వెళ్తాడో, ఒక నది ఒక జన్మస్థానం నుండి పుట్టి ఎలా ప్రవహిస్తూ విస్తరిస్తూ పోతుందో, ఎలా మన ఆకాశం అన్ని ఊర్లలోనూ, అన్ని పట్టణాలలోనూ, అన్ని నగరాల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని దేశాలను ఆకాశం విస్తరించింది కదా ప్రపంచమంతటా, అలా ఈ ఇంగ్లీష్ పరిజ్ఞానము విస్తరింపచేస్తూ వెళతా. మొట్టమొదట నేను గ్రామీణ విద్యార్థుల్లో ఉన్నటువంటి భయాన్ని, ఫోబియా అంటారు, ఇంగ్లీష్ ఫోబియా, ఇది ఒక భూతంలా భయపెడుతుంది. అమ్మో ఇంగ్లీష్ నాకు రాదప్పా, నేను మాట్లాడలేను. ఆ భయం పోవాలి. ఆ భయాన్ని పోగొట్టాలంటే నేను మీకు ఆత్మస్థైర్యం కలిగిస్తూ వెళ్ళాలి. భయపడకండి, ఇంగ్లీష్ ఏం భూతం కాదు. అది చూడ్డానికి పులిలా కనిపిస్తుంది, దగ్గరికి వచ్చి మచ్చిక చేసుకుంటే పిల్లిలా మారుతుంది, నీకు లొంగిపోతుంది, నీ పాదాక్రాంతంగా మారుతుంది. ఏ భాష అయినా సరే ఆసక్తి కలగాలి. అంటే ఫిలియా, ఆసక్తి అంటే ఇష్టం. మనలో ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో, ఏదైనా వస్తువు అందుకోవాలన్నప్పుడు ప్రయత్నం చేస్తాం. ఇంగ్లీష్ కూడా ఇష్టంగా నేర్చుకునే విధంగా నేను మిమ్మల్ని, ఒక శిల్పి ఏ ఆకారము రాయిని తన ఉలితో
సున్నితంగా చెక్కుతూ ఒక అందమైన అద్భుతమైన విగ్రహాన్ని ఎలా తయారు చేస్తాడో అలా నేను మీలో ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని అతి సున్నితంగా అతి సుందరంగా ఒక శిల్పి రూపొందించినటువంటి అద్భుత శిల్పంలా విద్యార్థులను మలుచుకుంటూ ముందుకు వెళతాను. కాబట్టి మా చిన్నతనంలో ఇలాంటి అవకాశాలు లేవు. ఈరోజు మొబైల్ టెక్నాలజీ, స్మార్ట్ మొబైల్స్ వచ్చాయి. ఈ 4 గోడల మధ్యలో కూర్చొని ప్రపంచానికి నేను అతి క్లిష్టమైన ఇంగ్లీష్ గ్రామర్ సులభంగా నేర్పించే ప్రయత్నం చేయగలను. టెక్నాలజీ ఉపయోగించుకోవాలి కదా. సాంకేతిక విద్య అనేది నేర్చుకునేటప్పుడు కష్టంగా బ్రహ్మ విద్యలా కనిపిస్తుంది. అమ్మో, టెక్నాలజీ, వై ఫోబియా? ఇఫ్ యు కాన్సంట్రేట్, ఇఫ్ యు లైక్ టు లర్న్, it will be easy. So, hereafter, without any phobia, you develop philia. భయాన్ని పోగొట్టుకొని ఇష్టాన్ని పెంచుకొని ముందుకు సాగుదాం. ఇంగ్లీష్లో చక్కని భాష, గుడ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో బ్యాడ్ ఇంగ్లీష్ కూడా ఉంది. బట్లర్ ఇంగ్లీష్. ఆటో వాళ్ళు, హోటల్లో సర్వర్సు, బట్లర్సు మాట్లాడతారు. వాళ్ళ గ్రామర్ లేదు, ఏమీ లేదు. యూ కమింగ్, ఐ గోయింగ్, ఐ సర్వింగ్, యూ ఈటింగ్. ఏమిది? నో గ్రామర్. కాబట్టి గ్రామర్ గివ్స్ గ్రామర్ టు ఎనీ లాంగ్వేజ్. వ్యాకరణం అనేది ఏ భాషకైనా వెన్నెముక లాంటిది, ముఖ పద్మము లాంటిది. అందంగా చేస్తుంది నీ ముఖాన్ని. ఏంది ఈ గ్రామర్ ఇచ్చేది? ఏంది? ఫెయిర్ అండ్ లవ్లీ. అలాగే వ్యాకరణం కూడా, గ్రామర్ కూడా ఫెయిర్ అండ్ లవ్లీది పూసుకుంటే ఎలా అందం వస్తుందో, గ్రామర్ నేర్చుకుంటే నీ భాషకు గ్లామర్ వస్తుంది. అందరూ శభాష్, గుడ్, వెరీ నైస్, వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, గుడ్ ఇంగ్లీష్, కీప్ ఇట్ అప్ అని మెచ్చుకునే విధంగా. ఆ మెచ్చుకునే పక్కన పెట్టండి. భవిష్యత్తులో యువకులు ఉద్యోగాలు సాధించాలంటే ఒక్క ఇంగ్లీష్లో వెనకబడుతున్నారు. ఇక నేను మిమ్మల్ని వెనకపడనీయను. నా ప్రోత్సాహంతో మీరు ముందుకే వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా మీకు నేర్పుతా. మీరు సహకరించి నేర్చుకోవాలి. ఉదయం 1/2 అవర్, సాయంత్రం 1/2 అవర్. ఏ రోజుల్లో? సాటర్డే అండ్ సండే, అంతే. కానీ మీరు వినడం కాదు, ఆ తర్వాత వీడియోని ప్లే చేసి నేను చెప్పిన ముఖ్యమైనటువంటి అంశాలు, గ్రామర్ పాయింట్స్, వ్యాకరణ సూత్రాలు పుస్తకంలో రాసుకోవాలి. వాటిని రిపీటెడ్గా చదవాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. శ్రవణం, నేను చెప్పేటప్పుడు వినడం ముఖ్యం. ఆ తర్వాత రాసుకోవడం, తరువాత చదవడం, ఆ తరువాత రికలెక్షన్ అంటే మననం. మాటికి మననం చేసుకుంటే ఇంకా మర్చిపోయే ప్రశ్నే లేదు. ఒక్కసారి నీ కంప్యూటర్ బ్రెయిన్లో ఇంగ్లీష్ గ్రామర్ డేటా అనేది ఫీడ్ అయ్యిందంటే నీకెప్పుడు కావాలంటే అలా మౌజ్ని ఇలా అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలా లైన్స్లో వచ్చేస్తాయి గ్రామర్ పాయింట్స్. నీ బ్రెయిన్ కొన్ని లక్షల చిప్స్ కలిగినటువంటి కంప్యూటర్ కంటే షార్ప్. బ్రెయిన్ చాలా పవర్ఫుల్ దాన్ కంప్యూటర్స్. యూజ్ యువర్ బ్రెయిన్, యూటిలైజ్ యువర్ బ్రెయిన్ లైక్ ఏ కంప్యూటర్ and try to improve your English knowledge, and then
యూ కెన్ రైజ్ యువర్ హెడ్ విత్ ప్రౌడ్. అవమానంతో తలదించుకునే పని లేదు. గర్వంగా తల ఎత్తుకొని జీవించేటువంటి ఉన్నతమైనటువంటి పదవులను, స్థానాలను పొందాలని ఆ శారదాదేవికి, ఆ వాగ్దేవికి, ఆ సరస్వతీదేవికి నమస్కరిస్తూ శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. మరొక్కసారి ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల మనం మాతృభాషను కించపరచడం లేదనే విషయం మర్చిపోకండి. ఇంగ్లీషు భాష ముఖ్యంగా నేటి తరానికి, యువతరానికి ఈ జట్టి యుగంలో, ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నీకు విజయాన్ని అందిస్తుంది. You will get the absolute success through your English knowledge. Okay, bye.